వెల్కమ్ టు తెలుగు మంత్ర. ఆ రాత్రి హంపీలో నిజంగా ఏం జరిగింది? చంద్రకాంతిలో మెరిసిపోతున్న హంపి, నిశ్శబ్దంగా ప్రవహిస్తున్న తుంగభద్ర, దూరంలో వినిపిస్తున్న దేవాలయ ఘంటలు, రాజ్మహల్పై నెమ్మదిగా చూడు. చరిత్రలో కొన్ని రాత్రులు ఒక దేశం యొక్క భవిష్యత్తుని మార్చేస్తాయి. 1565 జనవరి నెల విజయనగర సామ్రాజ్యంపై ఒక మహా తుఫాను దూసుకొస్తోంది. కానీ ఆ తుఫాను రాకముందే హంపి రాజభవనంలో ఎవరికీ తెలియకుండా ఒక రహస్య సమావేశం జరిగింది. ఆ సమావేశంలో రాజకుటుంబ సభ్యులు, సైన్యాధికారులు, మంత్రులు, ఖజానా సంరక్షకులు మరియు కొద్దిమంది విశ్వసనీయులు మాత్రమే ఉన్నారని కొన్ని చారిత్రక వర్ణనలు చెబుతున్నాయి. ఇక్కడ ప్రశ్న ఏంటంటే, ఆ సమావేశంలో ఏ నిర్ణయం తీసుకున్నారు? ఒక భయంకరమైన నిజం. వారికి ఒక విషయం అర్థమైంది. ఈసారి శత్రువు ఒక రాజ్యం కాదు. అహ్మద్నగర్, బిజాపూర్, గోల్కొండ, బీదర్, బేరార్ 5 సుల్తానతులు ఒకే లక్ష్యంతో ఒకటిగా మారిపోయాయి. అది విజయనగరాన్ని అంతం చేయడానికి. అప్పుడు మంత్రులలో ఒకరు బహుశా ఒక ప్రశ్న అడిగి ఉండవచ్చు: మనం ఓడిపోతే రాజ్య ఖజానా పరిస్థితి ఏంటి? ఆ ప్రశ్న గదిలో ఉన్న ప్రతి ఒక్కరిని కొన్ని క్షణాలు నిశ్శబ్దంలోకి నెట్టివేసి ఉండవచ్చు. అసలు ప్రణాళిక అప్పుడే మొదలైందా? ఒక్కసారి ఊహించండి. మీ దగ్గర వేలాది బంగారు నాణాలు ఉన్నాయి, 100 కిలోల బంగారం ఉంది, అమూల్యమైన వజ్రాలు ఉన్నాయి, రాజముద్రలు ఉన్నాయి, రాజ్య రహస్య పత్రాలు ఉన్నాయి. ఇవన్నీ శత్రువు చేతిలో చిక్కకుండా ఒకే రాత్రిలో ఎలా తరలించగలరు? అది సాధ్యపడుతుందా? లేదా అందుకోసం ముందుగానే ఒక అత్యవసర ప్రణాళికను సిద్ధం చేసుకున్నారా? చీకటి పడిన తర్వాత సూర్యుడు అస్తమించాడు. హంపి వీధులు నెమ్మదిగా నిశ్శబ్దంగా మారిపోయాయి. కానీ రాజభవనం లోపల మాత్రం కదలిక మొదలైంది. భారీ చెక్క పెట్టెలు, ఇనుప పెట్టెలు, బట్టలతో కప్పిన సంచులు ఒక్కటప్పుడుగా బయటకు తీసుకురావడం ప్రారంభమైంది. ఏ పెట్టెలో ఏముందో తెలిసింది ఎంపిక చేసిన కొద్ది మందికి మాత్రమే. వందలాది మంది సైనికులు పూర్తి ఆయుధాలతో వాటిని చుట్టుముట్టారు. ముందు గుర్రపదనం, మధ్యలో ఖజానా, వెనుక కాల్బలం. అది ఒక సాధారణ రవాణా అయితే కాదు, ఒక సామ్రాజ్యం తన ప్రాణాన్ని కాపాడుకునే ప్రయత్నం. కానీ విచిత్రమైన విషయం ఏంటంటే, ఆ ఖజానా ఒకే దారిలో వెళ్ళలేదు. అది చిన్న చిన్న బృందాలుగా విడిపోయింది. కొంతమంది పరిస్థితులు చెబుతున్న మాట ఇది. ఎందుకు? ఒక బృందం పట్టుబడిన మిగిలిన సంపదను రక్షించుకోవాలని. ఇది ఆధునిక సైన్యాలు కూడా ఉపయోగించే వ్యూహంగా. అంటే విజయనగర వ్యూహకర్తలు అంత ముందు చూపుతో ఆలోచించారా? వారి గమ్యం ఎక్కడ? ఇదే చరిత్రలో అత్యంత పెద్ద ప్రశ్న. ఎద్దుల బండ్లు రాత్రి వేళ ఏ దిశగా వెళ్ళాయి? తూర్పు వైపా, పడమర వైపా, దక్షిణ వైపా, లేక హంపీకి సమీపంలోని కొండల్లోకా? ఇక్కడ నుంచే అసలు మిస్టరీ మొదలవుతుంది. ఎందుకంటే ఆ రాత్రి ప్రయాణం గురించి పూర్తి వివరాలు చెప్పే ఒక్క అధికారిక రికార్డు కూడా లేదు. ఇప్పటి వరకు ఏమీ దొరకలేదు. తల్లికోట యుద్ధం కొద్ది రోజుల తర్వాత చరిత్రలో నిలిచిపోయిన యుద్ధం ప్రారంభమైంది. తల్లికోట యుద్ధం భూమి కంపించేలా ఏనుగుల గర్జనలు, గుర్రాల పరుగులు, ఫిరంగుల శబ్దాలు, ఖడ్గాల ఢంకాలు ఆకాశమే యుద్ధాన్ని చూస్తున్నట్లుగా అనిపించింది. మొదట్లో విజయనగర సైన్యం ఆధిపత్యం ప్రదర్శించింది. కానీ ఒక అనూహ్యమైన బలం అన్నింటినీ మార్చివేసింది. కొంతమంది సైన్యాధికారులు శత్రుపక్షంలోకి చేరిపోయారని అనేక చారిత్రక ఆధారాలు పేర్కొంటున్నాయి. అక్కడ నుంచి యుద్ధం పూర్తిగా మారిపోయింది. ఒక సామ్రాజ్యం కూలిపోయింది. రామరాయలు యుద్ధరంగంలో మరణించారు. ఈ వార్త విజయనగర సైన్యంలో భయాన్ని నింపింది. వేలాది మంది వెనక్కి తగ్గారు. శత్రువులు ముందుకు దూసుకొచ్చారు. కానీ ఇక్కడ మరొక ఆశ్చర్యకరమైన విషయం ఉంది. విజయం సాధించిన వెంటనే వారు నేరుగా హంపీకి రాలేదు. ఎందుకు? వారికి సైన్యాన్ని సమీకరించాలి, సరఫరాలు సమకూర్చుకోవాలి, మార్గాన్ని భద్రపరచాలి. ఈ ఆలస్యం విజయనగరానికి ఒక చివరి అవకాశాన్ని ఇచ్చింది. ఆ 6 నెలల్లో చరిత్రకారులు ఒక ప్రశ్న అడుగుతున్నారు: శత్రువులు హంపీకి చేరుకోవడానికి చాలా వారాలు పట్టింది. ఆ సమయంలో నగర ప్రజలు ఏం చేశారు? అక్కడే ఉండిపోయారా? లేదా మిగిలిన సంపదను కూడా దాచేశారా? ఈ ప్రశ్నకు ఇప్పటికీ ఖచ్చితమైన సమాధానం అయితే లేదు. కానీ కొన్ని స్థానిక గాథలు ఆ సమయంలో కొండల మధ్య రాత్రింబవళ్ళు ఎద్దుల బండ్లు తిరిగాయి అంటూ చెబుతున్నాయి. అవి సాధారణ సరుకుల
లేదా రాజ ఖజానానా? కొన్ని వారాల తర్వాత సుల్తానుల సైన్యం చివరకు హంపి గేట్ల ముందు వచ్చి నిలిచింది. వారి ఊహ ఒకటే, ప్రపంచంలోనే అత్యంత ధనిక నగరాన్ని దోచుకోవాలని. కానీ వారు నగరంలోకి అడుగుపెట్టినప్పుడు వారికి కనిపించింది వారు ఊహించింది కాదు. రాజభవనాలున్నాయి, దేవాలయాలున్నాయి, వీధులు ఉన్నాయి, కానీ వెతికిన మహా ఖజానా మాత్రం కంటికి కనిపించలేదు. అయితే ఆ నిధి ఎక్కడికి వెళ్ళింది? భూమి మింగేసిందా? గుహల్లో దాగి ఉందా? లేక దేవాలయ గర్భ గుడుల కింద ఉందా? ఈ 3 సిద్ధాంతాలు ఇప్పటికీ చరిత్రకారులను ఎందుకు విభజిస్తున్నాయి అనే విషయం తెలియాలంటే 4వ పార్ట్ చూడాల్సిందే.